హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఇప్పుడు ఈ పవిత్ర గ్రంథంలో ఉన్న విషయాలన్నీ వెలుగరిగా అట్లాగే సింబాలిక్గా అలాగే ఆస్ట్రానమికల్ ఆర్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఈ విధంగా మామూలు విషయాలు చెప్తున్నట్టుగా ఉంది. బయటికి బాహ్యంగా చూస్తుంటేనేమో సాధారణమైన విషయాలు చెప్తున్నట్టుగా ఉంది. కానీ దైవానికి సంబంధించిన విషయమే అక్కడ ఉన్నట్టుగా మనకి తెలియటం లేదు. అయితే అక్కడ ఇచ్చిందే దైవానికి సంబంధించిన విషయం. వాటికి సంబంధించిందే మనకి సామాన్యంగా కనపడుతున్నటువంటి వాటికి అనుగుణంగానే స్థూలం యొక్క సృష్టి కూడా, ఈ భౌతిక సృష్టి కూడా ఎలాగ ఉంటుంది, ఆ సూక్ష్మానికి సంబంధించి ఎలాగ ఉంటుందో దానికి అనుగుణంగానే ఇక్కడ కూడా మనకి ఆ సంఘటనలు జరగటం కానీ అన్ని ఇలాగే అదే పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. పద్ధతి అంతా ఒకటే, ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ. ఇప్పుడు పుట్టడం, మనం జన్మించటం ఎప్పుడైనా ఎక్కడైనా అదే పద్ధతి. కాకపోతే ఏంటంటే మనకి ఆ మూల జాతులు మారినప్పుడు కొంచెం పద్ధతి మారటానికి వీలుంటుంది. అంటే 1-2 మూల జాతులప్పుడు సంకల్ప మాత్రంతో మనకి ఎట్లాగైతే వ్యాసుల వారు జన్మించారు, ఆ వెంక చూశాడంతే. అట్లాగా ఋషులు ఆ స్త్రీ వెంక చూడంగానే ఆమె గర్భవతి అవటం. మరి హనుమంతుల వారు కూడా అలాగే ఆయన ఒక చెమట బొట్టు ఆ చేపలోకి వెళ్ళటం, ఆమె గర్భం ధరించటం,
ఘటోత్కచుడు పుట్టడం, ఇట్లాగా మనకి కథలు ఉన్నాయి. అంటే 1, 2, 3, 4 వచ్చేట ఈ 3 మూల జాతులకి సంబంధించి 4వ మూల జాతి దగ్గర నుంచి ఇక జన్మించడం అనేది స్త్రీ పురుష సంపర్కం ద్వారా మొదలైంది. అంతకు ముందంతా సంకల్పంతో మొదటి జాతి, రెండో మూల జాతి దగ్గరికి వచ్చినప్పటికల్లా చెమట బిందువుల ద్వారా అంటే సంపర్కం లేకుండానే ఇట్లా మొత్తానికి పద్ధతి కొద్దిగా తేడా ఏదైనా ఉండొచ్చు, కానీ జన్మించడం అనేది ఒకే రకంగా జరుగుతుంది, పెరగటం ఒకే రకంగా జరుగుతుంది. ఇట్లాగ మార్పులు లేనివి ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఎలాగే ఎప్పుడు జరిగినా అలాగే జరుగుతూ ఉంటాయి. ఇందులో సృష్టిలో ఏవేవైతే ధర్మాలు ఉన్నాయో, ఏ పద్ధతిలో సృష్టి జరుగుతూ ఉంటుందో ఆ పద్ధతిలోనే ఇక్కడ భూమి మీద జీవులకు కూడా, భూమి మీద మానవులకు కూడా అదే పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. వాళ్ళ జీవితానికి సంబంధించి, వాళ్ళ జన్మలకి సంబంధించి, వాళ్ళ జన్మల కథలన్నీ కూడా దానికి అనుగుణంగానే జరుగుతూ ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఏమిచ్చారు, సృష్టి రహస్యాలని ఇవ్వటానికి సృష్టి రహస్యాలు అన్నట్టుగా ఇవ్వకుండా మన జీవిత విధానాలు అన్నట్టుగా, మన జీవితంలో జరిగిన విషయాలు అన్నట్టుగా ఇచ్చారు. మానవుడి జీవితాల్లో జరిగినటువంటి ఆ మానవ సమూహాలకి సంబంధించిన విశేషాలు, అట్లాగే ఈ ఆకాశంలో ఉన్నటువంటి ఖగోళానికి సంబంధించినటువంటి గ్రహ గోళాదులు, నక్షత్రాలు, వాటికి సంబంధించి వాటిల్లో పెట్టేశారనమాట ఇవి. ఎందుకంటే ఎట్లాగో అవి అసలైన విషయాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయి కాబట్టి, సృష్టి ఇట్లాగా జరుగుతుంది అని విడిగా చెప్పకుండా, సృష్టి ఎలాగా జరుగుతుందో, ఎలా నడుస్తూ ఉంటుందో, ఎలా సృష్టి ఆవిర్భావం కానీ, అభివృద్ధి చెందటం కానీ, చివరికి లయమవటం కానీ, ఇవి చిట్ట చివరికి స్థూల జగత్తులో మానవుడి జీవితాల్లో జరిగే విషయాల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. అంటే ఏ అణువు తీసుకున్నా కానీ అదే పద్ధతులు ఎక్కడా మారవు. కాబట్టి ఎక్కడ మనం సముద్రపులో నీటి బొట్టు, ఒక సముద్రపు నీరు ఉంది, సముద్రంలో ఒక నీటి బొట్టు తీసి పరిశీలిస్తే సముద్రానికి ఉన్న లక్షణాలే ఈ నీటి బొట్టుకి ఉంటుంది. ఇట్లాగే ఈ సృష్టి మొత్తానికి సంబంధించిన లక్షణాలు ఏమున్నాయో ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరిలోనూ అవే లక్షణాలు ఉంటాయి. అందుకని వీళ్ళేం చేశారు, సముద్రం గురించి చెప్పలా, సముద్రం గురించి చెప్పకుండా, అంటే ఈ సృష్టి గురించి చెప్పకుండా వీళ్ళేం చేశారు, పవిత్ర గ్రంథాల్లో ఎట్లాగా అందించారు, ఈ నీటి బొట్టు గురించిన విషయాలు అన్నట్టుగా అందించారు. ఒక నీటి బొట్టు తీసుకుని పరిశీలిస్తే మనకేం తెలుస్తుందో అట్లాగా, అలాగే ఒక మానవుడి జీవితాన్ని తీసుకుని పరిశీలిస్తే ఏం జరుగుతుందో అట్లాగా మన జీవిత కథలు ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు అక్కడ. కానీ వాళ్ళు ఇవ్వదలుచుకుందంటే సృష్టికి సంబంధించిన విషయాలు, నేరుగా సృష్టికి సంబంధించిన విషయాలు అన్నట్టు కాకుండా అవి దాచి మన జీవిత కథలు అన్నట్టుగా ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ఈ మన జీవిత కథలే సృష్టి జీవిత కథలు అన్న గ్రహింపు మనకి రావడం కోసం. ఆ గ్రహింపు వచ్చిందంటే అర్థం ఏంటి, ఇక మనం సృష్టి మొత్తంతో తాదాత్మ్యం చెందినట్టు. అంటే ఈ సృష్టి మొత్తంలో ఎవడున్నాడో ఆ దైవంతో తాదాత్మ్యం చెందినట్టు అయిపోతుంది. ఆ దానికి వచ్చేటప్పుడు కల్లా ఈ జీవిత కథలు అన్నవి అన్ని సృష్టి కథలుగా మారిపోతాయి. అట్లా అది ఎప్పుడైనా జరగవచ్చు. మనకి కొంతకాలము ఇట్లాగా కొన్ని జన్మలు అనుభవించాలండి, చాలా జన్మలు అనుభవించిన తర్వాత గానీ ఇటువంటి గ్రహింపు రాదు మనకి అంటానికి లేదు. ఇప్పుడు బ్రహ్మ మానసపుత్రులు పుట్టారు, వాళ్ళు సృష్టిని సృష్టించమని ముందుకి వెళ్ళమంటే వెళ్లకుండా అక్కడే ఆగిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆ జ్ఞానం ఉన్నది, దైవ జ్ఞానము ఈ సమస్త సృష్టికి సంబంధించినటువంటిది. సృష్టిలో వ్యాపించి ఉన్నవాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, వాళ్ళకి సంబంధించింది ఆ దైవానుభూతి ఉండేటప్పుడు కల్లా వాళ్ళకి ఆ దైవానుభూతిలోనే మేము ఉంటాము, మేము ముందుకు వెళ్ళము అని చెప్పి ఆగిపోయారు వాళ్ళు. అట్లాగా ఏ క్షణంలోనైనా, ఎక్కడైనా కానీ, ఎప్పుడైనా కానీ మనము ఆ దైవానుభూతిలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఆ దైవానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి, దైవాంశం కాబట్టి, మనము ఆ దైవం యొక్క అంశగా మనం ఉన్నాం కాబట్టి
ఏ క్షణంలోనైనా మనం దాన్ని అనుకోవటం లేదా అంతే తప్పితే, మనం దైవాంశ కాదు, వేరే విడిగా ఉన్నాము, అనేకత్వంలో ఉన్నాము, భిన్నత్వంలో ఉన్నాము అని అట్లా అనుకుంటున్నాం గాని, మనం అలా భావిస్తున్నాం గాని, పొరపాటుగా భావిస్తున్నాం తప్పితే, వాస్తవంగా మన స్థితి ఏంటి? దైవ స్థితే. దైవాంశకి సంబంధించింది ఉన్నది ఒక్కటే గదా! ఉన్నాడు ఒక్కడున్నాడు గాబట్టి, ఏది పట్టుకున్నా గాని వాడిదే అవుతుంది. వాడే అక్కడుంటాడు. అయితే అట్లాగా మనకి తెలియటం లేదు. ఎప్పుడైనా తెలియొచ్చు. ఎందుకంటే దీనికి ఒక టైము అట్టాగా ఏం లేదు. కొన్ని జన్మలు గలవాడి ఎన్నో బాధలు పడాలి. అప్పుడు గాని ఈ గ్రహింపు రాదు అని అంటానికి కూడా లేదు. అట్లాగూ ఉంటుంది. కొంత ప్రయత్నం చేస్తే ఈ క్షణంలోనే మనము ఈ క్షణంలోనే ఇక్కడే ఆ అనుభూతిలోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే దాని వాళ్ళం కాబట్టి మనం. అదే దాని వాళ్ళం కాకపోతే తయారవ్వాలి. ఒక వస్తువు కొత్తగా అక్కడ లేదసలు ఆ వస్తువు. ఇప్పుడు దాన్ని తయారు చేయాలి. తయారు చేయాలంటే ఇప్పుడు శిల్పమే ఉందనుకోండి. శిల్పము ఉంది అంటే, ఆ శిల్పంలో మనం ఏ విగ్రహం అయితే అనుకున్నామో ఆ విగ్రహం ఉంది. ఉంది కాబట్టే వాడు అక్కర్లేనివి చెక్కేటప్పుడు కల్లా, అక్కర్లేనివి తొలగించేసేటప్పటికి ఆ విగ్రహం అలాగా నిలబడి ఉంది మనకి. దాంట్లోనే ఉంది విగ్రహం. కొత్త విగ్రహాన్నేమి అతను తయారు చేయలేదు. శిల్పి చేసిన పనేంటి? అక్కర్లేనివి తొలగించాడు. అక్కర్లేనివి తొలగించేటప్పుడు కల్లా కావాల్సిందొచ్చిందక్కడికి. కావాల్సింది అక్కడ నిలబడింది. అక్కడ. కాబట్టి మనం ఏ క్షణంలోనైనా దానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి, మనకు ఆ అనుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందుకని వీళ్ళేం చేశారంటే, ఎప్పుడు గ్రహింపు వస్తే, కొంత ప్రయత్నం చేశామనుకోండి, వెంటనే గ్రహింపు అంటే ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు గురించి కొంత అవగాహన వస్తే, ఇప్పుడు ఈ కథల్లో కాకుండా, మన జీవిత కథలు కాకుండా, ఇంకా ఏమైనా ఉన్నాయా? దీంట్లో ఏదన్నా అంతరార్థం ఉందా అని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ సృష్టికి సంబంధించిన కథలే ఇక్కడ మన జీవిత కథలుగా పవిత్ర గ్రంథాల్లో ఇచ్చారు అన్న విషయం అర్థమైపోతే, ఇంక మనకి ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోతాం. మనమే దైవం అన్న విషయంలోకి. ఐ యామ్ దట్ ఐ యామ్. ఆ నేనే ఈ నేను. అదే నేను. అహం బ్రహ్మాస్మి. నేను ఏదైతే అనుకుంటున్నామో నేను బ్రహ్మాన్ని. ఇట్లా దాంట్లోకి వెళ్ళగలుగుతాము. అందుకని వీళ్ళేంటి చేశారంటే, టీచర్స్ ఆఫ్ ఏన్షియంట్ డేస్ అంటే ఈ గ్రంథాన్ని అందించిన వాళ్ళెవరైతే ఉన్నారో, ఈ పవిత్ర గ్రంథాలని దర్శించి, నేరుగా ఇస్తే మళ్ళీ ఏమన్నా పొరపాటు పడటానికి ఆ శక్తులు ఏదన్నా వాళ్ళ చేతుల్లోకి, వాళ్ళ అధీనంలోకి వస్తే ఆ శక్తుల ద్వారా మానవాళిని హింసించడానికి ఉపయోగపడుతుందేమో కాబట్టి, దీనికి సంబంధించినటువంటి రైపనింగ్ టైమ్ షుడ్ బి రైప్. ఇట్ రివీల్ ద ట్రూత్ వెన్ ద టైమ్ షుడ్ బి రైప్. ఆ కాలము ఆ కాలము ఇతను కాయ పొండయ్యే టైంకి అన్నట్టుగా ఆ టైం వచ్చినప్పుడు దాంట్లో ఉన్న నిజాన్ని తెలుసుకోగలుగుతాడు. తెలుసుకునేటట్టుగా అట్లాగిచ్చారు వీళ్ళు అని చెప్తారు. డెలిబరేట్లీ కన్సీల్డ్ విత్ ఎన్ అలోగర్ అండ్ సింబల్ ద డీప్ హిడెన్ విజడమ్ ఆఫ్ విచ్ దే హ్యాడ్ బికమ్ పొసెస్డ్. వాళ్ళకి మొత్తం వాళ్ళకి అందింది. అందినప్పటికీ అందినట్టుగా ఇవ్వకుండా కొంచెం మార్పు చేసి, అంటే దాని అందిందేమో సృష్టికి సంబంధించిన రహస్యాలు. వాళ్ళకి ధ్యానం ద్వారా అందిన విషయాలేంటి? సృష్టికి సంబంధించిన విషయాలు. అయితే వాళ్ళు దీన్ని ఎట్లా చేశారు? జీవిత కథలుగా మలిచారు. ఇంక వాళ్ళు ఏం మార్చలేదు. మార్చేసిందల్లా ఏంటి? సృష్టి అనే చోట మన జీవిత కథలు అని పెట్టారు అంతే. భూమి మీద ఉన్న జీవుల కథలు. ఈ భూమి, గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇట్లా వీటి యొక్క కథలు. ఇవి ఎలాగా మార్పులు చెందుతూ ఉన్నాయి. భూమి మీద ఉన్న జీవుల యొక్క జీవిత కథలు.
అవి ఎలాగా మార్పు చెందుతూ ఉన్నాయి. ఆ కథలుగా అన్నట్టుగా ఇచ్చారనమాట. పేరు మార్చారు అంతే. విషయం ఒకటే. సృష్టికి సంబంధించిందైనా అదే. ఈ ఈ పేరు తీసేసి భూమి జీవుల కథలు, భూమిపై నివసించే జీవుల కథలు అనే పేరు తీసేసి సృష్టి కథలు అంటే అయిపోయింది. కథేం మారదు. అట్లా ఇచ్చారనమాట. ఒకటి పవిత్ర గ్రంథము 2 విషయాలతో నిండి ఉన్నది. ఉన్నది ఒకే విషయం అయినప్పటికీ మనకి బాహ్యంగా కనిపించేది మన జీవిత కథలు అన్నట్టుగా ఉంది. కానీ ఈ సృష్టికి సంబంధించిన కథలే దాంట్లో నిబంధించారు. అందుకని అది రహస్యముగా ఉన్నది అన్నట్టుగా చెప్పుకొచ్చారనమాట. నిగూఢంగా రహస్యముగా దాచి ఉంచారు దాన్ని. అవసరమైన వాళ్ళకి ఆ అర్హత వచ్చినప్పుడు వాళ్ళకే తెలిసిపోతుంది. టైమ్ యాజ్ మిర్రర్ ఆఫ్ ఎటర్నిటీ. ఈ మొత్తంలో కాలము అనేది ఒక విశేషమైనటువంటి విషయం. అంటే ఒక కాలంలో జరుగుతూ ఉంటుంది. సృష్టి కాలము అనేటప్పటికంటే సృష్టి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ముందు దేశం కావాలి, చోటు కావాలి కదా. ఏదైనా ఒక పని చేయాలంటే ఒక నాటకం ప్రదర్శించాలి. అప్పుడేంటి స్టేజ్ రెడీ చేసుకుంటారు. ఆ వేదికని రెడీ చేసుకుంటారు. ఒక ఉపన్యాసము ఏదో ఒక కార్యక్రమము ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు వేదిక తయారు చేసుకుంటారు. ఒక సంగ డా నృత్య నృత్య కార్యక్రమం ఉంది, ఒక నాట్యం కార్యక్రమము, దానికి ఒక స్టేజ్ ముందు ఒక వేదిక తయారు చేసి దాని మీద దాన్ని ప్రదర్శిస్తారు. ముందేం కావాలి? వేదిక కావాలి, ఆ చోటు కావాలి కదా. అందువల్ల సృష్టి తాను పెక్కులు కావాలి అని ఆయన సంకల్పించాడు. సంకల్పించినప్పటికల్లా మొట్టమొదటిగా ఏమొచ్చింది? చోటు వచ్చేసింది. అంటే చోటు ఎట్లాగా ఉంటుంది? ఏ దేనికైనా కానీ సిద్ధంగా, ఎన్ని మార్పులకైనా సరే. అట్లా సిద్ధంగా లేకపోతే కొన్ని మార్పులకే ఇది పరిమితం అంటే ఇక మనం అటు ఇటు కదలలేము. ఇంకా ఎక్కడోళ్ళం అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. మనం చోటు అన్నిటికీ అవకాశం ఇస్తుంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతున్నాము, రకరకాలుగా మాట్లాడుతున్నాము, రకరకాల పనులు చేస్తున్నాం. ఎన్నో మార్పులు అన్నిటికీ ఆ చోటు మనకు అవకాశం ఇస్తూ ఉంది. మన చుట్టూ ఉన్న చోటు మనకు అవకాశం ఇస్తూ ఉంది కాబట్టి మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. అట్లాంటి దాంతో కూడుకున్నటువంటిది ఈ చోటు. అంటే ఖాళీ చోటు కాదు ఇది. మొత్తము అణువులతో నిండి ఉండి ఏ లోకానికి సంబంధించిన అణువులు ఆ లోకంలో ఉంటూ ఆ లోకానికి సంబంధించినటువంటి రూపాలు గాని, వాటికి చైతన్యంగా ఉండడం గాని, ఇదంతా అక్కడ ఉన్న కార్యక్రమాలు గాని, అట్లా అన్ని లోకాలు మళ్ళీ ఇక్కడే ఉన్నాయి. ఒక్కొక్క లోకానికి మనము ప్రయాణం చేయాలి, వేరే చాలా దూరం అండి అది అన్నట్టు లేదు. ఇప్పుడు సత్యలోకము ఇక్కడే ఉంది, మానసిక లోకము ఇక్కడే ఉంది. మానసిక లోకం ఉంది కాబట్టి మన దగ్గరే, మనతో పాటే ఉంది కాబట్టి దాని నుంచి ఆ మానసిక లోకానికి సంబంధించిన ఆలోచనలతో మనం ఇక్కడ పనులు చేసుకోగలుగుతున్నాం. మానసిక లోకము ఎక్కడో ఒక చోట ఉండి మనం ఎక్కడ ఉన్నాం అనుకోండి, మనకి మరి ఎట్లా కనెక్షన్? మన ఆలోచనలకి అవకాశం ఉండదు. కాబట్టి మానసికలో అన్ని లోకాలు ఇక్కడే ఉంటాయి మనకి. కాకపోతే ఏంటంటే ఆ లోకం పట్ల మనము ఆలోచన వచ్చినప్పుడు, ఆ లోకాన్ని గురించిన స్పృహ మనకున్నప్పుడు, ప్రజ్ఞ ఉన్నప్పుడు, అప్పుడు ఆ లోకం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మనకి భూలోకానికి సంబంధించిన ప్రజ్ఞ మనకి పరిమితమై ఉంది కాబట్టి ఈ భూలోకం అంతా మనకు కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. ఏది చూసినా స్థూలానికి సంబంధించినటువంటి రూపమే కనిపిస్తుంది. ఆఖరికి పుస్తకాలు, గ్రంథాలు చదువుదామన్నా స్థూలానికి సంబంధించిన విషయాలే కనిపిస్తుంటాయి. ఇప్పుడు మన ప్రజ్ఞ కొద్దిగా వికాసం చెందిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ కామ లోకానికి సంబంధించి, మానసిక లోకానికి సంబంధించిన విషయాలు కూడా దీంట్లో నుంచి బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఆ లోకంతో, ఆ లోక ప్రజ్ఞతో మనం కూడా తాదాత్మ్యం చెంది అక్కడ విషయాలు కూడా భూలోకంతో పాటు, భూలోకం మనకి ఎంత నిజంగా ఉందో ఆ కామలోకం కూడా అంత నిజంగా ఉంటుంది. మానసిక లోకము అంత నిజంగా ఉంటుంది. బుద్ధి లోకము అంత నిజంగా ఉంటుంది. వాటితో మనము ఎప్పటికప్పుడు తాదాత్మ్యం చెంది వాటితో వ్యవహరించవచ్చు మనం. కాకపోతే మనకేంటంటే ప్రస్తుతానికి మన ప్రజ్ఞ భౌతిక భూలోకం వరకు వికసించి ఉండడం వల్ల భూలోకం ఒక్కటే మనకు తెలుస్తుంది. ఇక ఈ దేహాన్ని వదిలినప్పుడు మనకి
అప్పుడు మనం ఆ లోకాల్లోకి వెళ్ళగలుగుతాము. ఆ లోకాలకి సంబంధించిన ప్రజ్ఞ వికాసం జరుగుతుంది. ఆ లోకాల్లో ఉన్న విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. నిద్రలో కూడా వెళ్తుంటాం కామలోకానికి. కానీ అది మనకి గుర్తుండదు. మన యొక్క వికాసం అంత ఎక్కువగా లేదు గాబట్టి. తిరిగొచ్చినా గాని, ఎక్కడికి తిరిగొచ్చామో, ఎక్కడెక్కడికెళ్ళామో మనకి గుర్తుండదు. రాత్రంతా తిరిగొస్తూనే ఉంటాం. పడుకున్నాం, గాఢ నిద్రలోకెళ్ళిపోయాం. వెంటనే కామ శరీరము, మానసిక శరీరము దీని నుంచి విడిపడి, భౌతిక దేహం నుంచి ఇంకా అవి తిరుగు వస్తూ ఉంటుంది. అంటే జీవాత్మ దీన్ని తీసుకొని తిరుగుతూ ఉంటాడనమాట. వీటిని తీసుకొని. ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ లేచే సమయానికి వచ్చేసి దీంతో పాటు భౌతిక దేహంతో చేరిపోతారు. భౌతిక దేహంలో చేరిపోతారు. మరి ఆల్కీయును అంటే జిడ్డు కృష్ణమూర్తిని ఆ మాదిరిగానే తీసుకువెళ్లారు. ఆయన యొక్క కామదేహము, మానసిక దేహంతో ఉన్నటువంటి ఆ కారణ శరీరంతో ఉన్నటువంటి భౌతిక దేహాన్ని ఇక్కడ ఉంచేసి ఇంట్లోనే లెడ్ బీటరు ఆయన భౌతిక దేహము ఇక్కడే ఉండిపోయింది. అడయారులోనే. ఆయన, జిడ్డు కృష్ణమూర్తి ఇద్దరూ కలిసి ఈ మాము భౌతిక దేహము అక్కడే వదిలేసేసి కామదేహంతో అక్కడికెళ్ళిపోయారు. పరమ గురువుల దగ్గరికెళ్ళిపోయి అక్కడ ఆ రాత్రంతా వాళ్ళు బోధింపబడి ఉపదేశాలు పొంది మళ్ళా తిరిగి వచ్చేవాళ్ళు. మేలుకున్నప్పుడు ఎక్కడికో ఎళ్ళొచ్చినట్టున్నాం మనము. ఏదో బోధ జరిగింది మనకి అని చెప్పి అది కొంచెం లీలగా గుర్తుంటే, ఆ గుర్తున్నంత వరకు రాసేసాడనమాట ఆ విషయాలన్నీ. అట్లాగా వచ్చింది మనకి 'ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్' అనే గ్రంథం. ఇలాగ ఉంటుంది. కాబట్టి మనం ఒక పవిత్ర గ్రంథాలే కాదు, మన చుట్టూ ఉన్న వస్తువులు ఏది పట్టుకున్నా గాని, ఒక చిన్న కాగితం ముక్క పట్టుకున్నా సరే, దేన్ని పట్టుకున్నా గాని మనకు కనిపించేది అంటే అది ఎట్లాగైతే 2గా ఉన్నాయో, ఈ భౌతికంగా ఉన్న మానవుల జీవిత కథలు అని మనకి ఎట్లాగైతే బాహ్యంగా చూసినప్పుడు మనకు తెలుస్తూ ఉన్నదో, కానీ వాళ్ళు అసలైన విషయం ఏమిచ్చారు దీంట్లో దాచిపెట్టి సృష్టి కథలే ఇచ్చారు. సృష్టికి సంబంధించిన విషయాలే దాంట్లో నిండి ఉన్నాయి. సృష్టికి సంబంధించిన తత్వాలు, రహస్యాలు అన్నీ ధర్మాలు అవన్నీ దాంట్లో ఉన్నాయి. పేరు మార్చారనమాట. అదే పద్ధతి పేరు మారింది. బా మానవుల జీవిత కథలు, భూమిపై నివసిస్తున్న మానవుల జీవిత కథలు, మానవ సమూహాలకి సంబంధించిన ఒక్కొక్క మూల జాతికి సంబంధించి వాళ్ళ లక్షణాలు ఎలాగుంటున్నాయి, ఎలా జీవించారు, ఇట్లా అవన్నీ ఈ పవిత్ర గ్రంథాల్లో టచ్ చేశారు. పవిత్ర గ్రంథాల్లో అవన్నీ గ్రంథస్థం చేయటం జరిగింది. అందుకని మనకేంటంటే ఇన్సిడెంట్స్ లాగా ఉంటాయి. హిస్టారికల్ ఇన్సిడెంట్స్, ఈవెంట్స్ లాగా ఉంటుంది మనకి. కానీ వాస్తవంగా ఏంటనమాట, సృష్టికి సంబంధించిన కథలే. సృష్టి ఈ విధంగా జరుగుతూ ఉంది అని మనకి చెప్పడం కోసము, ఈ కథల ద్వారా మనకి అందించారనమాట. అంటే ఎప్పుడైనా గాని మనము ఆ ప్రజ్ఞా వికాసం జరిగినప్పుడు అంటే కొంత ప్రయత్నంతో మనం అవి చదువుకోగలుగుతాం. అవి దర్శించగలుగుతాం మనము. ఋషులు ఎలాగైతే దర్శించగలిగారో ఆ సృష్టి రహస్యాల్ని, అట్లాగే మనం గూడా దర్శించగలుగుతాం. అనుభూతి చెందగలుగుతాం. నెక్స్ట్ ఏంటంటే టైమ్ యాజ్ మిర్రర్ ఆఫ్ ఎటర్నిటీ. ఇప్పుడు దేశము కాలం ముందు దేశం అనుకున్నాం గదా! చోటొచ్చేసింది. చోటొచ్చిన తర్వాత ఇంకా సంఘటనలు వరుసగా జరగటం ప్రారంభమైంది. దాంతో కాలం వచ్చేసింది. చోటు, కాలము ఈ 2 దేశము, కాలము అంటాం. ఈ 2 ఉండడం వల్ల సృష్టి ఇలాగ అభివృద్ధి చెందుతూ ముందుకు కదులుతూ ఉందన్నమాట. దేశము, కాలము లేదనుకోండి, ఇంకా ఏకత్వం ఇంకేం లేదిక. ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్. స్టిల్ అని మనం మొదట్లో చెప్పుకున్నాం. ఊరకుండుము అన్నట్టుగా చెప్పాం గదా! నిశ్చలముగా, నిశ్చలముగా ఉండుట. చలనము లేకుండా నిశ్చలముగా ఉండుట. కదలిక లేకుండా. స్టిల్‌నెస్ అన్నమాట.
ఆ స్టిల్నెస్ ఎప్పుడు వస్తుంది? దేశము కాలము కరిగిపోయినప్పుడు. దేశము కాలము ఉన్నాయంటే ఆ దేశంలో ఆ కాలంలో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి వరుసగా. అట్లా జరుగుతూ ఉన్నప్పుడు అనేకత్వంలోకి మనం రావడం జరుగుతూ ఉంటుంది. అనేకత్వంగానే మనం ఉండటం జరుగుతుంది. ఈ టైం ఏంటనమాట మిర్రర్ ఆఫ్ ఎటర్నిటీ. ఈ కాలం గూడా ఎట్లాగా ఉంది? శాశ్వతత్వం ఏదైతే ఉందో, ఆ శాశ్వతత్వము అనే మిర్రర్‌గా ఉంది. అనే అద్దంలాగా. ఆ అద్దంలో ఇది ప్రతిబింబంగా ఉందనమాట కాలం. ది ఆథర్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ సా ఎటర్నల్ ట్రూత్స్ మిర్రర్డ్ ఇన్ ఈవెంట్స్ ఇన్ టైమ్. అందుకని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా, ఈ పవిత్ర గ్రంథాలు అందించినటువంటి వాళ్ళు, ఆ విషయాల్ని గ్రంథస్థం చేసిన వాళ్ళు, వాళ్ళు దర్శించిన విషయాలను గ్రంథస్థం చేసిన వాళ్ళు ఎలాగా చేశారు? ఎలా చూశారు వాళ్ళు వాటిని? ఎటర్నల్ ట్రూత్స్, శాశ్వత ధర్మాలు. ఎటర్నల్ ట్రూత్స్, శాశ్వత సత్యాలు. శాశ్వతంగా ఉండేది ఏవైతే ఉన్నాయో, అంటే మౌలిక తత్వ దివ్య ధర్మాలుగా ఉంటాయి అవి. ఆ సత్యాల్ని వాళ్ళు చూసి వాటినేం చేశారు? మిర్రర్డ్ ఇన్ ఈవెంట్స్ ఇన్ టైమ్. సంఘటనలుగా మనకి మన జీవితాల్లో జరుగుతున్న మానవ జీవితాల్లో, మానవ సమూహాల్లో జరుగుతున్నటువంటి కథలని, ఒక కాలంలో కదిలే కథలు ఇవన్నీ. ఒక కాలంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ కాలంలో కదిలే కథలన్నిటిని కథల రూపంలో మనకు అందించారు. ఇది ఎటర్నల్ ట్రూత్స్. శాశ్వత సత్యాలు ఏవైతే ఉన్నాయో, శాశ్వతానికి సంబంధించినటువంటిది, కదలిక లేనిది, ఎల్లప్పుడూ ఉండేది ఏదైతే ఉందో, ఆ తత్వము, పరమాత్మ తత్వము. అవి ఈ టైం అనే అర్థంలో చూస్తూ, ఈవెంట్స్ ఇన్ టైమ్, ఈ కాలంలో ట్రూత్స్ మిర్రర్డ్ ఇన్ ఈవెంట్స్ ఇన్ టైమ్. వాటినేం చేశారు? ప్రతిబింబాల్లాగా మనకిచ్చారు. మనకి తెలిసేది ఏదైనా ప్రతిబింబమే. మిర్రర్డ్, మిర్రర్‌లో టైమ్ అనే మిర్రర్ అది. ఈ టైమ్ అనే మిర్రర్‌లో ఏమొచ్చింది? ప్రతిబింబం వచ్చేసింది. ఈ టైం లేకపోతే ప్రతిబింబాలు లేవు ఇంకా. టైం ఆగిపోయిందంటే చోటు కూడా ఆగిపోతుంది. ఒకదానికొకటి పరిపూరకంగా ఉంటుంది. చోటు ఉందంటే కాలము తప్పనిసరి. కాలం ఉందంటే చోటు తప్పనిసరి. ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. చోటు ఒక్కటే ఉందండి. ఇంకా ఆగిపోయిందక్కడ. లేదట్లాగా. ఒకటొచ్చిందంటే రెండోది ఉన్నట్టే. ఉచ్ఛ్వాసం ఉందంటే నిశ్వాసం ఉన్నట్టే. మనం ఈ దేహం విడిచేటప్పుడు ఉచ్ఛ్వాసం గాలి తీసుకున్నాం. విడిచాము. మళ్ళా గాలి తీసుకోలేదిక. కానీ ఒక కామదేహంతో గాలి తీసుకుంటూనే ఉన్నాడు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వరుస కంటిన్యూ అవుతూనే ఉన్నాయవి. అవి సాగుతూనే ఉన్నాయి. ఈ భౌతిక దేహం మాత్రం ఆగిపోయింది తప్పితే, కామదేహంతో మళ్ళీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అవి కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం ఎటర్నల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ ప్రతిబింబాలుగా మనకి చూసేదంతా ప్రతిబింబము. ప్రతిబింబం ఎందుకొచ్చింది? కాలం వచ్చింది కాబట్టి. కాలము ఎందుకొచ్చింది? చోటు ఉంది కాబట్టి. ఈ చోటు, కాలం ఎందుకొచ్చినాయి? ఆయన అలా సంకల్పించాడు గాబట్టి. తాను పెక్కులు కావాలి అనే సంకల్పం ఒకటి ఉంది గదా! లేతే ఈ గోలంతా లేదిక. తాను పెక్కులు కావాలి. ఎందుకు పెక్కులు కావాలి? అనేకత్వంలో ఉన్నప్పుడు, భిన్నత్వంలో ఉన్నప్పుడు, ఇంకా ఒకదానికొకటి సంబంధం లేని వాళ్ళగా అయిపోతాం మనం. ఒంటరి వాళ్ళమైపోతాం. ఎక్కడికక్కడ. అసలు సంబంధమే లేదు అన్నట్టుగా. వస్తువులు వేరుగా ఉంటాయి. ప్రదేశాలు వేరుగా ఉంటాయి. అసలు ఏది మొత్తం సంబంధం లేకుండా ఉంటాం మనం. ఎంత విచిత్రమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డామో చూడండి. అటువంటి పరిస్థితుల్లో
అసలు మొత్తం ఈ వస్తువులన్నీ తయారు చేయటానికి కావలసిన పదార్థము ఒకటే పదార్థము. ఒక పదార్థంతోనే ఇవన్నీ తయారైనాయి. ఆ ప్రకృతికి సంబంధించిన పదార్థంతోనే ఈ మొత్తము తయారైంది. ఈ మొత్తాన్ని నడిపేది ఆ మొత్తానికి సంబంధించిన జీవం ఏదైతే ఉందో ఆ జీవము ఆ చైతన్యంతోనే ఇది నడుస్తూ ఉన్నది. ఆ పదార్థంగా ఎవరు మారారు? జీవము, ఆ చైతన్యం అని మనం ఏదైతే అంటున్నామో ఆ చైతన్యమే పదార్థంగా అక్కడ మారి రూపానికి కావలసినటువంటి విషయాలను తీసుకొచ్చింది. ఇట్లా ఒకటే అనేకమైంది అన్న విషయము మనకి గమనికలోకి తీసుకొని, అది వెంటనే మన గమనికలోకి వచ్చే మొట్టమొదటి విషయం ఏంటి? అనేకత్వము. ఒకదానికొకటి సంబంధం లేనిది. అయితే ఇంత అనేకత్వంలో, ఇంత భిన్నత్వంలో ఇదంతా ఒకటికి సంబంధించిందే ఇక్కడ ఉన్నది అన్న గ్రహింపు వచ్చి, అన్న అనుభూతిలోకి వెళ్ళి, అప్పుడు ఇక్కడ జీవితాన్ని ఈ అనేకత్వంలోనే ఏకత్వ భావనతో జీవితాన్ని కొనసాగించటం. అది ఆయన ఒక సంకల్పం. ఆ సంకల్పం కోసం చోటు వచ్చింది. చోటు రాగానే కాలం వచ్చింది. ఈ కాలం అనేటప్పటికల్లా అది మిర్రర్ గా ఉపయోగపడి, ఒక అద్దంలాగా ఉపయోగపడి, అనేకత్వం ఎందుకు వచ్చింది? ప్రతిబింబంగా వచ్చింది. అనేకత్వము వేరేగా ఏం లేదు ఇక్కడ. ప్రతిబింబం అయ్యేటప్పటికల్లా అనేకత్వము అన్నట్టుగా భావన వచ్చింది. రెండుగా కనిపిస్తున్నాయి. అద్దంకి ముందు ఉన్నవాడు, అద్దం లోపల ఉన్నవాడు ఇద్దరం అయిపోయాం. అక్కడ ఉన్నది ఒకళ్ళమే, కానీ ఇద్దరంగా ఉన్నట్టు అయిపోతాం. అట్లా ఈ అనేకత్వంలోకి రావడానికి ఈ కాలము పనిచేస్తూ ఉంది. అంటే ప్రతిబింబించడానికి కావలసినటువంటి మిర్రర్ గా అది పనిచేస్తూ ఉంది. మిర్రర్డ్ ఇన్ ఈవెంట్స్ ఇన్ టైం. బట్ ఇక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ కాలానికి అనుగుణంగా ఉన్నాయి. ఒక కాలంలో జరుగుతున్నాయి ఇవి అన్నట్టుగా చెప్పుకొస్తున్నాం అన్నమాట. ఒక కాలంలో జరుగుతున్నాయి. ఆ జరిగిన సంఘటనని ఈ కాలం అనే కొలతతో చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ కాలం అనే కొలతతో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా చోటు కూడా ఉంది అక్కడ. ప్రత్యేకంగా చోటని చెప్పకపోయినా ఆ చోటులో, ఆ కాలంలో ఈ సంఘటనలు జరిగినాయి. ఈవెంట్స్ అన్ని, ఈ కథలన్నీ ఈ పద్ధతిలో జరిగినాయి. అయితే ఇవి దేనివండి? ఎటర్నల్ ట్రూత్స్ యొక్క ప్రతిబింబాలు ఇవి. ఇటువైపు చూస్తే ఎటర్నల్ ట్రూత్స్ అంటే శాశ్వతంగా ఉన్నటువంటి సృష్టికి సంబంధించినటువంటి విషయాలు, సృష్టి ధర్మాలు, ప్రకృతి ధర్మాలు, వీటికి సంబంధించిన విషయాలు అవన్నీ అవి ఇక్కడ సంఘటనలుగా, జీవిత కథలుగా ఇక్కడ మనకి రూపింపబడ్డాయి. ఒక కాలంలో జరిగినట్టుగా. మిగతా విషయం మనం రేపు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఓకేనా? వాసుదేవ. హల్లెలూయా.